శెట్టి బలిజ పేరు తీసేస్తారని వైసీపీ నేతలు గతంలో అపోహలు సృష్టించారని వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పును సరిచేస్తూ తాము జీవో తెచ్చామన్న మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యలకి మాజీ మంత్రి చెల్లిబోయిన వేణు కౌంటర్ ఇచ్చారు. జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి గారు శెట్టి బలిజగా నామకరణం చేశారో కులం పేరు, మా కులం పేరు అది తీసేస్తా ఉన్నారని లేనిపోని అపోహలు సృష్టించి దానికి ఒక ముందడుగు వేసి కోనసీమ జిల్లా అధ్యక్షుల వారు మొత్తం శెట్టి బలిజలను ఓసీలోనే కలిపేస్తున్నారని చెప్పి ఎగతాళి చేసే పరిస్థితి. మరి దాన్ని నేను కౌంటర్ ఇచ్చిన మరుక్షణం వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక అంటే ఒక మెమో రిలీజ్ చేసి వాళ్ళు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ ఆయన టైంలోనే మెమో రావటం జరిగింది. మెమో వచ్చిన తర్వాత అది ఎవరో కొంతమంది ఇప్పించారు, నాకు తెలియదు, ఎవరో వాట్సాప్ కాల్ చేస్తే నేను ఆపేసిన దాన్ని అని అంటున్నారు. ఆపింది ఏది? ఓ రిలీజ్ చేశారా క్యాన్సిల్ చేస్తూ యథావిధిగా పిలవని అవేమీ లేదు. జీవో నెంబర్ 16 అమలు చేసి తీరుతాను 2 రాష్ట్రాలని చెప్పి 97లో ఈ జీవో ఇష్యూ అయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఇష్యూ చేశారు. ప్రజల్లో ఆందోళన వచ్చింది, ఆపేశారు. 3 సార్లు ముఖ్యమంత్రి చేసినా దాన్ని అమలు చేయలేదు. ఈ మంత్రి గారి ప్రపోజల్ ఏంటి? జూన్ నెలలో జీవో 16 అమలు చేయమని కదా, అమలు చేయడానికి ప్రయత్నించారు, అమలు చేశారు. అమలు చేసింది ఎవరు? ఈయనే కదా. అమలు చేసిన తర్వాత మళ్ళీ ప్రజల్లో అన్రెస్ట్ వచ్చింది. దీన్ని జీవో నెంబర్ 16ని అమెండ్ చేస్తూ ఏ కులానికి ఆ కులమే సర్టిఫికెట్ ఉండాలని ఒక జీవో ఇచ్చారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 97లో ఈ కులంలో వచ్చినటువంటి అన్రెస్ట్కి జీవోని అమలు చేయటం మానేస్తే 3 సందర్భాల్లో మానేసిన చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ప్రభుత్వం అమలు చేయడానికి కారణం ఎవరో? ఈ మంత్రే కదా. అమలు చేసి మళ్ళీ అల్లరి వస్తే ఆపడానికి కారణం ఈ మంత్రి అయ్యి ఈ కులం యొక్క యువత మనోభావాలు దెబ్బతీయడానికి ఈయన కాదా కారణం? జూన్లోనేమో అమలు చేసి తీరుతానంటాడు, జూన్లో అమలు చేసి తీరుతానంటాడు, మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్కి వస్తేలోకేమో జీవోని ఎత్తేయాలంటాడు.